హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ నుండి శ్రీశైలంకి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నేను హైదరాబాద్ బస్ స్టేషన్ చేరుకున్న అరౌండ్ మార్నింగ్ 9:20 అవుతుంది. హైదరాబాద్ బస్ స్టేషన్ని MGBS బస్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం బస్సు ఎక్కాను. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే బస్సెస్ 23 ప్లాట్ఫామ్లో ఉంటాయి ఫ్రెండ్స్. నేను బస్ డ్రైవర్ని అడిగాను. అరౌండ్ 6 అవర్స్ నుండి 7 అవర్స్ టైం పడుతుందని చెప్పాడు. నాకు 560 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు హైదరాబాద్ నుండి శ్రీశైలంకి. మా బస్ లోపల ఇంటీరియర్ ఇలా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు బస్సులో ప్యాసింజర్స్ అయితే తక్కువగా ఉన్నారు. కాడతల్ టోల్ గేట్ మీదుగా అమంగల్ చేరుకున్నాం. మా బస్ అమంగల్, దిండి, సుందిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుంటుంది. మా బస్ కల్వకుర్తికి అయితే వెళ్ళడం లేదు. కల్వకుర్తి బైపాస్ మీదుగా దిండి చేరుకుంటుంది. నేను వెళ్తున్నప్పుడు దిండి రిజర్వాయర్ చూశాను. వాటర్ ఫ్లో అయితే లేదు ఫ్రెండ్స్. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 PM అవుతుంది. మా బస్ లంచ్ బ్రేక్కి ఒక హోటల్ పక్కన ఆగింది. లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మా బస్ అయితే స్టార్ట్ అయింది. ఫారెస్ట్ ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు శ్రీశైలం డ్యామ్ 8 గేట్లు అయితే ఓపెన్ చేశారు. చాలామంది డ్యామ్ వ్యూ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. మా బస్సులో ఉన్న చిన్నపిల్లలు ఆనందం, ఎక్సైట్మెంట్, ఆ రెయిన్బోస్ చూస్తూ వాళ్ళు చేసే అల్లర్లు మాటల్లో చెప్పలేను. డ్యామ్ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. తర్వాత సుందిపెంట మీదుగా శ్రీశైలం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. నా శ్రీశైలం టెంపుల్ దర్శనం ఎలా జరిగింది, శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.